జింకమెట్లో ఈ బ్రెయిన్ కండిషన్స్లో, ఈ సెంట్రల్ నర్వస్ డిస్టర్బెన్సెస్లో మనం ఒక కీనోట్ చెప్పుకున్నాం. ఏంటంటే ఆల్వేస్ రిపీట్స్ క్వశ్చన్ బిఫోర్ ఆన్సరింగ్. ఏమండి గురువుగారు, భోజనం చేశారా, టిఫిన్ చేశారా అని మనం అలా పడుకున్న వాడిని అడిగాను అనుకో, వాడు వెంటనే ఏమండి గురువుగారు టిఫిను ఇడ్లీ తిన్నాను అని చెప్తాడు. సో ఆన్సరింగ్ ఉంటుంది జింక్లో, కానీ ఆల్వేస్ రిపీట్స్ క్వశ్చన్ బిఫోర్ ఆన్సర్. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, జింకమెట్టు ఇలాగా బెడ్ సైడ్ కేసు వచ్చేదాకా డ్యూ టు ఎనీ ప్యాథాలజీ ఈ సిమ్టమ్ దర్శనం అవ్వడం కాకుండా ఆల్రెడీ ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి మీరు గనక జాగ్రత్తగా పట్టుకోగలిగితే జింక్, ఒక 3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల ముందు నుంచి వాడు క్రానిక్గా జింకమెట్ ఉన్నప్పుడు కూడా వాడు ప్రతి ప్రశ్న ఎవరైనా ఏదైనా అడిగితే ఓసారి మళ్ళీ రిపీట్ చేసి ఆన్సర్ చేస్తూ ఉంటాడు అని మాస్టర్ గారు చెప్పారు. అంటే ఈ ప్యాథలాజికల్ కండిషన్లో సరే, ఏ సివిఏనో, సెరిబ్రోస్పైనల్ మెనింజైటిస్సో, ఇంకో మెనింజైటిస్సో, ఎపోప్లెక్సియో, వీటిల్లోకి సంబంధించిన వాటిల్లో వచ్చేటువంటి కండిషన్స్లో అది ఎలాగో ఉంటుంది. కానీ క్రానిక్గా కూడా ఒక 4 సంవత్సరాల ముందే మనం వాడికి గనక మనం జాగ్రత్తగా ఈ సిమ్టమ్ పట్టుకుని మీరు వేయగలిగితే ఆ వచ్చేటువంటి కండిషన్ని మీరు ఆఫ్ చేసేయచ్చు, ఆ బ్రెయిన్ కండిషన్. అదే హెలిబోరస్లో ఉందనుకోండి, చాలాసేపటి దాకా ఆన్సర్ చెప్పడం, క్వశ్చన్ రిపీట్ చేయడం కాదు, అసలు ఆన్సరే చెప్పడం. టిఫిన్ చేశారా అంటే ఇలా మన వైపు ఇలా చూస్తూ ఉంటాడు, ఏదో శూన్యంలోకి చూస్తూ, ఒక్కొక్కసారి మన వైపు కూడా చూడడం, శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఇడ్లీ తిన్నా అని ఒక సమాధానం వస్తుంది. ఆల్రెడీ అప్పటికి ఒక్కొక్కసారి మనం ప్రశ్న చేసినోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కూడా. మనం క్వశ్చన్ అడిగి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాక దానికి ఆన్సర్ చెప్పడం కూడా జరుగుతుంటుంది హెలిబోరస్. సో అది మనం హెలిబోరస్లో చూస్తాం. అలాగే ఆర్నికాలో మనం చెప్పుకున్నాం, వాడు ఆన్సర్ చెప్పి నిద్రలోకి జారిపోతూ ఉంటాడు. వాడు మగతగా ఉంటాడు, వాడిని లేపుతాం, క్వశ్చన్ కరెక్ట్గానే ఆన్సర్ చేస్తాడండి. ఇడ్లీ తిన్నాను అంటాడు, మళ్ళీ చూసేసరికి మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతాడు, నిద్రలోకి జారిపోతాడు. ఫాస్ఫరస్లో ఒక్కొక్కసారి, ఫాస్ఫరస్లో, హయోసామస్లో, తర్వాత సల్ఫర్లో, వీటిల్లో ఎక్కువగా ఆన్సర్ ఒక్కొక్కసారి మిస్టేక్గా చెప్పేస్తాడు, అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోవచ్చు. అంటే మనం ఒకటి అడుగుతాం కానీ ఆన్సర్ ఇంకోటి వస్తుంది. ముఖ్యంగా హయోసామస్లో, ఫాస్ఫరస్లో మనకి బాగా కనపడదు. మీరు చూస్తే ఈ కెంట్ రిపర్టరీలో మనకి ఆన్సర్స్ అని ఒక చక్కటి సబ్జెక్ట్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే చాలా వాటిల్లో ఫాస్ఫరస్ కనబడుతుంది. ఆన్సర్స్ ఇన్కోహరెంట్లీ, లేకపోతే ఆన్సర్స్ ఇండిస్టిక్టివ్లీ, ఆన్సర్స్ అన్ఇంటెలిజిబ్లీ, ఇలా ఏవో చాలా వాటిల్లో మనకి ఫాస్ఫరస్ కనబడుతుంది. ఫాస్ఫరస్లో ఏంటంటే ముఖ్యంగా సివిఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ ఎక్యూట్ కండిషన్ కొంత హ్యాండిల్ అయిన తర్వాత మనకి అలోపతిలో మ్యానిటాల్ అని పెడుతూ ఉంటారు, ఈ కంజెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కంజెషన్ రిలీజ్ చేయడానికి. ఆ ఎక్యూట్ ఫేజ్ కొంచెం ముగిసిన తర్వాత ఫాస్ఫరస్ వాడు రంగంలోకి దిగుతాడు. ఫాస్ఫరస్, ఓపియము, ప్లంబం మెటాలికం, ఈ మూడు కూడా వన్స్ ఆ ఎక్యూట్ ఒక 2-3 డేస్ ఫేజ్ అయిపోయిన తర్వాత, వన్ సైడ్ బాగా పెరలైజ్ అయిపోయి మిగతా భాగం పనిచేయకపోతే, అటువంటి కండిషన్స్లో మాత్రం మనం ఈ 3 రెమెడీలు, అంటే మిగతా మందులు కూడాను
కానీ ఈ 3 రెమెడీలు మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. నక్స్వామిక కూడా ఇండికేట్ అవుతుంది. ఇలా ఒకసారి సివిఏ వచ్చి ఎపోప్లెక్సీ వచ్చి ఆ తర్వాత వన్ సైడ్ పెరలైజ్ అయిపోవటం. నక్స్వామికలో ఎలా ఉంటుందంటే వాడికి గుర్తుపెట్టుకోండి, నేను కేసులో నక్స్వామిక 1M ఇచ్చాను. వాడికి మాట రాదు, మాట కూడా రీగెయిన్ అవ్వదు. నక్స్వామికలో ఆల్మోస్ట్ స్పెసిఫిక్గా పనిచేస్తుంది అంటారు పెద్దవాళ్ళు. చెయ్యి కాలు రాకపోవడం ఓకే, కానీ ఎపోప్లెక్టిక్ కండిషన్ తర్వాత ఈవెన్ మాట కూడా రాదు. అలా స్టాండర్డ్గా మనకు గనక దొరికితే గనక చూడక్కర్లేదు, నక్స్వామిక 1M ఒక డోసు వేయాలి. ఫాస్ఫరస్లో టాక్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాడు, కానీ అవి కరెక్ట్ అవుతాయో లేదో చెప్పలేం. హయోసామస్లో మీరు ఏది అడగండి, ఇడ్లీ తిన్నారా, లేదు. నిన్న భోజనం చేశారా, లేదు. మంచం మీద నుంచి అటు తిప్పమంటారా, వద్దు. పోనీ ఇటువైపు తిప్పమంటారా, వద్దు. ఏ క్వశ్చన్కి అడిగినా అలాంటి కండిషన్స్లో నో అనే ఆన్సర్ వస్తుంది హయోసామస్లో. చాలా ఇంపార్టెంట్ అది. నేను చాలా కాలం క్రితం ఒక కేసు చేశాను. ఒక ఆవిడ సుమారు 70 years ఫిమేల్. సడన్గా ఆవిడ పాపం సిక్ అయిపోయింది. సిక్ అయిపోయి మాట్లాడట్లేదు, అలా ఎటో చూస్తుంది శూన్యంలో. 70-72 ఉంటాయేమో. సరే, రాజమండ్రిలో ఉన్న ఒక ప్రముఖ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆవిడని, పాపం ఐసీయూ అంబులెన్స్లో. ఈ సదరు డాక్టర్ గారు ఇంతకు ముందు ఆయన న్యూరాలజిస్ట్ అనమాట, చాలా పెద్ద ఆయన. ఇంతకు ముందు ఆవిడకి 1-2 సార్లు ఇలాగ పరాకు మాటలు రావటం, ఏవో దెయ్యాలు దొంగలు ఉన్నారు అని అనుకోవటం, ఇలాంటి కండిషన్స్ వస్తే ఎప్పుడో పాస్ట్లో. సో ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. సో అప్పుడు చాలా బాగా రెక్టిఫై అయింది ఆవిడకి ఆయన దగ్గర. సో ఆ అభిమానంతో ఏంటంటే ఈవిడ మళ్ళీ ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. సరే, ఈయన చూసి అన్నీ చూసి ఏవో మందులు రాశాడు. 1-2 రోజులు టెస్టులు చేయించారు. అయితే ఏం చేసినా కూడా ఆవిడేమి రెస్పాండ్ అవ్వట్లేదు. తక్కువగా మాట్లాడుతోంది, ఎక్కువ కళ్ళు మూసుకునే ఉంటుంది, మాటలు తక్కువ, ఏదైనా అడిగితే సమాధానం చెప్తోంది. 2 రోజులు చూసి డాక్టర్ గారు అన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, పెద్దగా ఇంకా రెస్పాన్స్ రావట్లేదు కదా అని చెప్పేశారు డాక్టర్ గారు. దాంతో పాపం వాళ్ళు కంగారు పడి ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఏదో లాస్ట్ ఛాన్స్గా ఇలాగ మా హాస్పిటల్ ముందు నుంచి తీసుకొచ్చి ఏమన్నా మీరు ఒకసారి చూస్తారంటే బయటకు వచ్చి చూశాను. ఆవిడ అంబులెన్స్లో పడుకుని ఉన్నారు. ఆవిడ్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అమ్మ ఎలా ఉంది అంటే ఆవిడ బాలేదన్నారు. ఏమైనా చెప్పండి, మీ ఇబ్బందులు ఏమైనా చెప్పండి అన్నాను. అంటే ఇబ్బందులు ఏం లేవు అన్నారు. అది కాదండి, అప్పుడే 2 రోజుల నుంచి మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, కొంచెం తట్టి అంటే కళ్ళు మూసుకునే ఉన్నారు, పోనీ ఏమన్నా ఇడ్లీ తింటారా, పాలు ఇమ్మంటారా, ఇలా మనం ఏది అడిగినా కూడా ఆవిడ వద్దు, అక్కర్లేదు అన్నారు. నాకు కొంచెం స్ట్రేంజ్, ముందు ఓపియం అనుకున్నాను, ఎందుకంటే మనం తట్టి మెలుకుని లేపాల్సి వస్తుంది. చాలా ఇనీషియల్ డేస్, 15 ఏళ్ళు అయిపోయింది కేసు జరిగి. అసలు రిపోర్ట్స్ ఏమున్నాయని చూస్తే సోడియం లెవెల్స్ 120కి పడిపోయాయి, హైపోనాట్రిమియా. డాక్టర్ గారు ఏవో ఇచ్చారు కానీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ ఇంక ఇంటికి తీసుకెళ్ళిపో, మన పెద్ద ఆవిడ కదండి, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. తర్వాత
ఇలా మనం ఏది అడిగినా కూడా ఈవిడ అమ్మ చెప్పండి, పోనీ టిఫిన్ తింటారా, అయితే మంచినీళ్ళు ఇమ్మంటారా, ఏది అడిగినా వద్దంటుంది ఆవిడ. ఏది అడిగినా కాదు, వద్దు, అక్కర్లేదు, ఇలాంటి ఇవే సమాధానాలు, అవి కూడా సింగిల్ వర్డ్స్. అప్పుడు నేను ఒకసారి అది రిఫర్ చేసుకుని బాగా ఎర్లీ డేస్లో ఆన్సర్స్ నో అనే ఒక రూబ్రిక్ ఉంది. హయోసామస్ 1M ఇచ్చాను ఆవిడ. ఇచ్చి కాసేపు ఉంచండి అన్నాను. ఒక అరగంట అయ్యాక ఆవిడ నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగారు. ఆవిడ కరెక్ట్గా అరగంటే. సరే అని మంచినీళ్ళు ఇచ్చారు వీళ్ళు. ఇచ్చిన తర్వాత ఆవిడ నెమ్మదిగా కాస్త మొహంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చాక వాళ్ళు అదే అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆవిడ 7-8 ఏళ్ళు బతుకుంది. ఈ సంఘటన జరిగింది 8 years. మీరు నమ్మరు, మళ్ళీ మందు అనేది అవసరం రాలేదు ఆవిడకి. హయోసామస్ 1M. లాస్ట్లో మాత్రం కొంచెం చనిపోయే ముందు ఈ మోషన్ తెలియకపోవటం, తర్వాత బాగా డిటేరేట్ అయిపోవటం. వాళ్ళు శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం పాపం. అందుకని అవన్నీ లేచి ఆవిడ అవన్నీ అయ్యయ్యో ఇలా జరిగిందే అని పాపం తెలియక బట్టలు పిండుకోవాలనుకోవటం, ఇలా ఏదో ఇబ్బంది పడ్డారు. అప్పుడు లాస్ట్లో ఆ డయేరియాకి పోడోఫిల్లం, ఎలోస్ అలాంటివి వేసాం. బట్ ఆవిడ వేరే ఊర్లో ఉండడం చేత మరి ఏమో మొత్తం మీద వాళ్ళ తర్వాత పూర్తి కమ్యూనికేషన్ ఇవ్వలేదు. అండ్ షీ వాజ్ పాస్డ్ అవే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8 years. సో ఆ పర్టిక్యులర్ రిపర్టరీలో మనకు ఆన్సర్స్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని ఫాస్ఫరస్లో కూడా ఈ సెరిబ్రల్ కండిషన్స్లో ఖచ్చితంగా ఆన్సర్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మాట్లాడతారు కానీ హెలిబోరస్, జింకం మెటాలికము, ఓపియంలో అయితే ఇంకా అసలు మాటే ఉండదు. మా గురువుగారు వాళ్ళ మామయ్య గారు ఒక ఆయన ఓపియం కేసు, ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎవరు పిలిచినా పలకటం లేదు. ఒక 75 ఏళ్ళు పైన ఉంటాయి. సో ఆయన హార్ట్ కండిషన్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన రికవరీ ఏమీ లేదు. ఇంకా వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా పెద్ద హోప్స్ వదిలేసుకోండి, పెద్ద ఆయన కదా, ఇంతకన్నా వైద్యం చేస్తే ఇంకేం కుదరదు అంటే వీళ్ళు కూడా తెలివిగా ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చేసారు. ఏదో కొన్ని రోజులు ఇంటి దగ్గరే గెటాన్ చేస్తాంలేండి అని. ఆయనకి అంతకుముందు స్టంట్ పడింది, చాలా జరిగాయి. లాస్ట్లో ఈ కండిషన్ వచ్చింది. గత ఒక వారం 10 రోజుల నుంచి ఆయన కళ్ళు తెరవట్లేదు, ఎవరైనా మాట్లాడినా మాట్లాడట్లేదు. రైల్స్ ట్యూబ్ ఏదో వేశారు, అందులోంచి కాస్త ఏవో పోస్తున్నారు. సో మనిషి కూడా కొంచెం ఇదిగా ఉంటారు. ఇంటి దగ్గర ఏవో సెలైన్స్ పెడుతున్నారు, క్యాథెటర్ వేశారు, డయాపర్స్ వేశారు, ఏదో మేనేజ్ చేస్తారు. సో గురువుగారు ఏమన్నారంటే ఎరా ఒకసారి వెళ్ళి చూసొద్దాం, మనం ఏమైనా చేయగలమేమో చూద్దాం అన్నారు. అలాగేనండి అన్న. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన అసలు మనలో లేరు. డీప్ రిఫ్లెక్సెస్ కూడా అబాలిష్ అయిపోయాయి. సరే నాకు వెంటనే ఓపియం గుర్తుకొచ్చింది. మనం పిలిస్తే పలకట్లేదు, రిఫ్లెక్సెస్ ఏం లేవు, ప్యూపిల్స్ చూస్తే అసలు రియాక్ట్ అవ్వట్లేదు లైట్కి. సరే అసలు సరదాగా మనకి కొన్ని సిమ్టమ్స్ ఇచ్చారు కదా, ఇవి ఎంతవరకు ఉన్నాయో చూద్దాం అని చెప్పి క్రాస్ రిఫరెన్స్గా ఆయన అడిగాను. అంటే మోషన్ ఎన్నాళ్ళు లేదంటే అబ్బాయి వారం అయిందండి ఇప్పటిదాకా మోషన్ పాస్ చేయలేదని. అది ఈ కండిషన్ వచ్చిన దగ్గర నుంచి అసలు మోషన్ వెళ్ళలేదు. సరే పల్స్ చూస్తే ఫుల్ బౌండింగ్ పల్స్, పట్ పట్ మన తగులు. మనిషి కూడా కొంచెం ఏపుగా ఉంటారు, మంచి బ్రహ్మాండమైన పల్స్, బౌండింగ్ పల్స్. తల మీద అసలు చెయ్యి పెట్టి చూశాను, ఇది కొంచెం చెమటలు పడుతున్నాయి కదా, ఎలాగుంది మనకేదో క్లాసికల్ పిక్చర్ అన్నట్టు. హెడ్ ఏమో హాట్గా ఉండి, హాట్ స్వెట్స్, వేడిగా ఉంది, కోల్డ్ స్వెట్స్ కాదు, హాట్ స్వెట్స్. చూసప్పుడు ఓపియం 1M ఒక డోస్ ఇచ్చి
వెయిట్ చేద్దాం. ఓపియం స్లో యాక్టింగ్ రెమెడీ. ఒక 24 గంటల దాకా దాని యాక్షన్ ఏం తెలీదు. సో వాళ్ళు ఒక రోజు అయ్యాక వాళ్ళు ఫోన్ చేశారు, ఏమండి ఏమీ లేదు, ఏదో వచ్చి మీరు మందేశారు, అది ఇది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేదు అలాగే ఉందంటే, సరే ప్లాసిబో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చున్నాం, ఇంకొక డోస్ వేసాం. వేసిన తర్వాత 48 గంటల తర్వాత పేషెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చాడు. వచ్చి నాకు ఏదైనా పెట్టండర్రా ఆకలేస్తుంది అన్నాడు. సరే వాళ్ళు ఏదో మజ్జిగానం ఏదో కలిపి ఇడ్లీయో మజ్జిగానం ఏదో పెట్టారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year ఐ థింక్ ఇక ఏ ప్రాబ్లమ్స్ లేవు ఆయనకి. అంతకు ముందు వేసుకునే బ్లడ్ థిన్నర్ ఏవో ఉన్నాయి, అవి కూడా మానేసాడు. బీపీ మాత్ర ఏం లేవు, అంతా బాగానే ఉంది, అంతా నార్మల్గా వచ్చి ఒక 1 year 1.5 year ఉన్నాడు. తర్వాత సేమ్ కండిషన్ వచ్చింది మనకు తెలియదు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు మనకి, గురుగారు చెప్పారు. సేమ్ కండిషన్ వచ్చి అతను మళ్ళీ ఒక 1.5 year తర్వాత ఆయన కాలం చేశారు. సో ఓపియం అలాగా ఇండికేట్ అయితే లాగేస్తుంది అనమాట. అలా మనకి యముడి దగ్గరికి అలా వెళ్తున్నోడిని పట్టుకుని మళ్ళీ మన వెనక్కి లాగినట్టే ఓపియం. ఆల్మోస్ట్ డెత్. ఓపియం పేషెంట్లో ఉన్న క్లాసికల్ పిక్చర్స్, వాళ్ళు యూజువల్గా అన్కాన్షియస్నెస్లో ఉంటారు. ఇందాక మనం చెప్పినట్టు మాట అనేది ఆల్మోస్ట్ ఉండదు. బాహ్యమైనటువంటి ప్రపంచంతో సంబంధం ఉండదు, ఓపియంలోనూ ఉండదు, హెలిబోరస్లో కూడా ఉండదు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాంతో సంబంధం ఉండదు. అదే హయోశామస్లో ఉందనుకోండి, ఏమిటర్రా అల్లరి చేయకండి అంటూ ఏమిటి ఈవిడ పడుకుని, చుట్టూ ఉన్నదాంతో వాళ్ళకి ఎప్పుడూ లింక్ ఉంటూ ఉంటుంది. హయోశామస్లో అన్నీ వెళ్తూ ఉంటాయి వాళ్ళు బుర్రలోకి. చాలా ఇంపార్టెంట్ హయోశామస్లో. అలాగే ఇందాక చెప్పిన రూబ్రిక్, సేస్ నో టు ఆల్ క్వశ్చన్స్. ఇడ్లీ తింటావా? వద్దు. దోశ తింటావా? వద్దు. మంచినీళ్ళు తాగుతావా? వద్దు. లేచి కూర్చోబెట్టినా వద్దు. పోనీ అలాగే పడుకుంటావా? లేదు కూర్చుంటాను. అలాగా మనం ఏది అడిగినా వాళ్ళ దగ్గర నుంచి నో అనే సమాధానం వస్తుంది. హయోశామస్ ఇటువంటి కండిషన్స్ యూజువల్గా ఈ హైపోనాట్రీమియా కేసెస్లో చాలా ప్యాసివ్గా ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్న యాక్టివ్ పిక్చర్ బెలడోనాలో, క్యూప్రమ్ మెటాలికంలో, స్ట్రామోనియంలో చూసిన ఆ యాక్టివ్ డెలీరియం ఆర్ యాక్టివ్ పిక్చర్ ఈ హయోశామస్లో మనకి కనబడదు. చాలా ప్యాసివ్గా ఉంటుంది. వీళ్ళేం వైలెంట్గా ఉంటారు, కానీ విసిగిస్తూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ముఖ్యంగా దానికి ఎక్కువగా నేను చూసింది, అది నా అనుభవం అనుకోండి, హైపోనాట్రీమియా కేసెస్లో మాత్రం మీకు డెఫినెట్గా ఎక్కువగా చాలా కేసెస్లో హయోశామస్ ఇండికేట్ అవుతుంది. సో ఇది మనకి ఒక ఐడియా. నెక్స్ట్ మనం ఈ సిరీస్లో మనం చెప్పుకునేటువంటి మందు ఓపియం అయిపోయిన తర్వాత వెరాట్రమ్ విరిడి. ఓపియంలో ఒక్కొక్కసారి ఆపోజిట్ పిక్చర్ ఉంటుందండి. ఈ మధ్య మా స్టాఫ్ ఆయనకి వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. పాపం క్యాన్సర్ వస్తే ఈవిడ వెళ్ళారు ఇక్కడి నుంచి, ఏలూరులో ఎక్కడో ఉంటారు. సో ఆయన్ని పాపం అక్కడికి ఇక్కడికి తిప్పారు. చాలా అడ్వాన్స్డ్ కండిషన్ అయిపోయిందండి, 4th stage అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తం మీద ఏమీ ఉపయోగం లేదు మీకు అని అన్నారు. సరే నేనే అన్నాను మనసు ఒప్పక, అమ్మ మన మందు ఏదైనా పట్టుకెళ్ళు అని చెప్తే, ఏమిటి కండిషన్స్ అంటే, అబ్బాయి ఆయన నాకేం లేదంటున్నాడండి. అది ఇది ఎంత క్యాన్సర్ 4th stage, ఆయనకి లేవలేకపోతున్నాడు, ముక్కులో గొట్టాలు వేశారు, నీరుడు గొట్టం వేశారు, కండిషన్ చెప్పలేమని వారం రోజులు అన్నట్టుగా మాట్లాడారు. అయినా కూడా పేషెంట్ని అడిగితే నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు ఇదంతా అంటున్నాడంట. సరే ఓపియం 1M వేయమన్నాను. వేసాక పాపం అప్పటిదాకా అసలు ఏది దిగలేదు, థ్రోట్ క్యాన్సర్.
ఓపియం 1 వేసాక కాస్త మజ్జిగో ఏదో తాగారు, కాస్త కొంచెం బాగుంది, ఒకటి 2 రోజులు బాగుంది, ఇంకా తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేయలేదు. బట్ వచ్చిన కొద్ది ఇంప్రూవ్మెంట్ ఏదైనా వచ్చిందంటే అది హోమియోపతితోనే వచ్చింది, ఇంగ్లీష్ వైద్యంతో రాలేదు. వాళ్ళ తర్వాత ఏవో చేశారు, ఒక 1 వీక్ తర్వాత హీ పాస్డ్ అవే. బట్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ ఈస్ that there is the opposite condition, a polarity in opium sometimes, where a person says that I am fine with all sorts of troubles and ill health. He says that I am fine, నేను బానే ఉన్నాను అంటాడు. సో ఆ పొలారిటీ కూడా మీకు ఒక్కొక్కసారి ఓపియంలో కనబడుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం ఓపియం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో పెయిన్లెస్నెస్ అంటారు దాన్ని. అటువంటి కండిషన్స్లో కూడా ఓపియం మనకి ఇండికేటర్. నెక్స్ట్ వెరాట్రమ్ విరిడి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా నెగ్లెక్టెడ్ రెమెడీ అంటూ ఉంటారు పాపం దీన్ని. ఎందుకంటే దీని తాలూకు పూర్తి స్థాయి పిక్చరు మనకి కనపడకపోవటం వల్ల ఏ మెటీరియా మెడికాస్లోనూ కూడా పూర్తి స్థాయి ఇది కనపడకపోవటం వల్ల దీన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇందులో చాలా వాల్యుబుల్ ఇండికేషన్స్ మనకి ఉన్నాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ కండిషన్స్లో. ఇది కూడా బెలడోనా, స్ట్రామోనియము వాటిల్లో లాగే ఒక సడన్ ఆన్సెట్ కలిగి ఉంటుంది. వీడు స్టార్టింగ్ నుంచి ఏం చెప్తాడంటే బెలడోనా వాళ్ళలాగే వీడు కూడా చాలా సివియర్ హెడేక్ కంప్లైంట్ చేస్తుంటాడు, విపరీతమైనటువంటి తలపోటు. ఆ ఫేజ్ ఒక గంట 2 గంటలు 3 గంటలు అయ్యాక ఇంక వాడు మగతలోకి వెళ్ళిపోతాడు. మగతలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పీచ్ ఏదైతే అప్పటిదాకా బాగుందో అదంతా స్లర్డ్ స్పీచ్గా వస్తుంది, బ్యాబ్లింగ్గా వస్తుంది, అంటూ ఉంటాడు. మామూలు స్పీచ్ రాదు, తినలేదు అంటాడు. దాన్ని స్లర్డ్ స్పీచ్ అని కూడా అంటారు. అంటే ఒక 3-4 గంటల్లోనే పిక్చరు అంతవరకు మాట్లాడి నాకు తలపోటు ఉంది, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందిగా ఉంది, తలంతా నొప్పిగా ఉంది అని చెప్పిన వ్యక్తి ఒక 4 రోజులు అయ్యేసరికి ఒక ముద్ద మాట కింద వచ్చే 4 గంటలు అయ్యేసరికి ముద్ద మాట వచ్చేసి స్పీచ్ స్లర్ అయిపోయి ఇక మగతలోకి వెళ్ళిపోతుంటాడు. ఆ ఇనీషియల్ ఆ లేటర్ ఆ 2 స్టేజ్లు చాలా దగ్గరగా ఉంటాయి. ఇనీషియల్గా తలపోటు, విపరీతమైన తలపోటు, చెవులు గళ్ళు పడిపోతున్నాయి, రింగింగ్ ఇన్ ఇయర్స్ చెప్తాడు, కళ్ళంతా మంటలు, కళ్ళు నెప్పులు, కళ్ళు మంటలు, మనం కూడా చూస్తే కళ్ళు ఎర్రగా అయిపోతాయి వాడివి. తర్వాత నాకు విజన్ సరిగ్గా కనిపించట్లేదని చెప్తాడు. ఇది ఒక్క 4-5 గంటల పిక్చరు అయ్యేసరికి ఏమయ్యా ఎప్పటి నుంచి ఇలా తేడాగా ఉంది, మగతలోకి వెళ్ళిపోతాడు. పొద్దున బాగానే మాట్లాడాడు సార్, పొద్దున్న అన్నీ చెప్పాడండి, మధ్యాహ్నం అయ్యేసరికి అసలు మనలో కనపట్లేదు సార్, కదిపినా ఏదో మగతగా మాట్లాడుతున్నాడు తప్ప రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్తారు పేషెంట్ అటెండెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన దగ్గరికి తీసుకొచ్చేసరికే పిక్చర్ మారిపోతుంది, ఒక 3-4 అవర్స్లో పిక్చర్ మారిపోతుంది. సివియర్ హెడేక్, రింగింగ్ ఇన్ ఇయర్స్, బ్లడ్ షాట్ ఐస్, సమ్టైమ్స్ కన్వల్జన్స్ కూడా, ఫాలోడ్ బై ఏ క్విక్ అండ్ స్పీడీ స్టోపర్ విత్ స్లర్డ్ స్పీచ్. ఇవి గనక ఉన్నాయి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ కేసులో మీరు వెరాట్రమ్ విరిడి ఇవ్వాల్సి వస్తుంది. సో మనం 200 అయితే 200 ఇచ్చి కొంచెం రిపీట్ చేసుకోవచ్చు ఈ కేసెస్లో. మనకి ఫస్ట్ ఫేజ్లోనే తగిలింది అనుకోండి, సో ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, చూస్తే బీపీ 220 ఉంది, 220, సివియర్ హెడేక్ అనమాట. సో ఇంట్లో ఏవో ఇష్యూస్ జరిగి అతను విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది, కళ్ళంతా ఎర్రగా అయిపోయి చెవులు గళ్ళు పడిపోతున్నాయి సార్,
అతను మనకి ఈ నేసల్ పాలిప్, ఎలర్జిక్ రైనైటిస్ సంథింగ్ ఇవి ఉంటాయి కదా, నోస్ బ్లాక్, స్నీజింగ్స్, ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, దానికి వాడుతున్నాడు. అతనికి సైనాప్సిస్ నైగ్రా వేసాను, దాంతో చాలా బాగుంది దాంతో. కానీ అతని గురించి నాకు తెలుసు కొంచెం. సో చాలా బోస్టింగ్ అనమాట, అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటుంటాడు, ఏం చేయడు అతను. అంటే కొంత ఎక్స్ట్రావెగెన్సీ ఉంది అతనిలో, మాట తీరులో కానీ చెప్పే సిమ్టమ్స్ చెప్పడంలో కానీ. హయసామస్ వాళ్ళు, వెరాట్రమాల్ వాళ్ళు సిమ్టమ్స్ చెప్పారనుకో, వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ చెప్తారు. ఆ చెప్పడంలో కూడా మీరు నమ్మరు డాక్టర్ గారు, నిన్న రాత్రి తలపోటు వచ్చిందండి, అగ్నిపర్వతం ఇదంతా, ఇక్కడ ఇక్కడ ఈ ఒక్క స్పాట్లోనూ అగ్నిపర్వతం అంటాడు. ఆహా, అది రిలవెంట్గా ఉండదు. పోనీ తలంతా పోనీ అగ్నిపర్వతంలా ఉందంటే అనుకోవచ్చు. అలాగే వీళ్ళు జెస్చర్స్తో కూడా చెప్తారు. హయసామస్, వెరాట్రమాల్ క్రానిక్ పేషెంట్స్ విపరీతమైన జెస్చర్స్ ఉంటాయి, ఇలా 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 తిప్పేస్తూ ఇలా ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు సిమ్టమ్స్ చెప్పాడు నేరేట్ చేసేటప్పుడు. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో అతని గురించి నాకు ఆల్రెడీ కొంత ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే కొంత అతి ఎక్కువగా ఉంటుందని. సో నేను ఫర్ ది ఫస్ట్ టైం ఈ కేసులో ఒక 7-8 years బ్యాక్ వెరాట్రమిరిడ్ 200 ఇచ్చాను, 3 doses ఫర్ 1 day. చిత్రంగా అతను బండి నడుపుకుంటూ వచ్చాడు. నేను చెప్పానంటే ముందు మందు వేసుకుని ఒక అరగంట కూర్చోండి, తర్వాత వెళ్దురుగానని చెప్పాను. సరే వెరాట్రమిరిడ్ ఇచ్చి నెక్స్ట్ డేకి ఆల్మోస్ట్ 170కో 160కో వచ్చింది. తర్వాత హీఈస్ గుడ్. అఫ్ కోర్స్ ఆ సెకండ్ ఫేజ్ రాకుండానే మనం ఆఫ్ చేసేసాం. బట్ యూజువల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గరికి తీసుకొచ్చేసరికి, ఏమండి ఏమిటి పొద్దున బాగానే ఉన్నాడండి, తలపోటు అన్నాడు, కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి, సాయంత్రం అయ్యేసరికి మాట ముద్దొచ్చేసింది, బీపీ ఏమో అనుకుంటున్నానండి అంటారు అటెండెంట్స్. సో ఒక్కొక్కసారి ఆ సెకండ్ ఫేజ్లో తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉన్నాడో అడగాలి, లేకపోతే మిస్ అయిపోతాం. అది ఎలా మొదలైంది, ఫస్ట్ ఫేజ్లో సిమ్టమ్స్ ఏంటి అనేటువంటివి మనం ప్రశ్నించవలసి వస్తుంది. అందుకని తీసుకొచ్చిన టైమే కాకుండా ముందుది కూడా మనం కొంచెం ఎంక్వైరీ చేయాలి. చేస్తే మనకు వెరాట్రమిరిడ్ ఈజీగా దొరికేస్తుంది. ఇది మనకి వెరాట్రమిరిడ్ గురించి. నెక్స్ట్, కాస్త రెలెవెంట్ కాకపోయినప్పటికీ కూడా సిక్యూటావిరోజా కూడా ఇలాంటి కండిషన్స్లో మనకి ఇండికేట్ అవుతుంది. అఫ్ కోర్స్ అంత ఎక్కువగా ఇండికేట్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాంప్ ఆన్ దీస్ సార్ట్ ఆఫ్ కేసెస్. కానీ అందులో కొంచెం కన్వల్జన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కంజెషన్ పార్ట్ కన్నా కూడా. క్యూప్రమ్ మెట్లో చెప్పుకున్నాం, క్రాంపింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుందని. ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క హోల్డ్ ఉంటుంది. ఈ సిక్యూటావిరోజాలో మోర్ ఆఫ్ కంజెషన్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కన్వల్జన్. అవి కూడా చాలా వైలెంట్ గా ఉంటాయి, చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కన్వల్జన్స్ పాపం. కన్వల్జన్స్ వచ్చినప్పుడు వాడు బాణంలో వంగిపోతాడు, ఇలాగా విల్లు బాణం కాదు, ఇలా అంటాడు. ఒపిస్తోటానస్ కండిషన్ అంటారు, ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది ఒళ్ళు. ఆ స్టమక్ ఇలా పైకి లేపేస్తాడు, చేతులు కాళ్ళు ఏమో భూమి మీద ఉంటాయి, ఆ స్టమక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పైకి లేస్తుంది. మీరు చూస్తే ఆ కన్వల్జన్ చూస్తే హడిలిపోతారనమాట. సిక్యూటావిరోజా కండిషన్ ప్రత్యక్షంగా చూసినోడికి భయం వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హోమియోపతి కనుక సబ్ క్లాస్ 1 అయితే ఇంకా టారెత్తిపోతాడు. సిక్యూటావిరోజా కండిషన్స్ చూడలేరు, అంత వైలెన్స్ ఉంటుంది. ఎఫిస్లో కూడా ఉంటుంది, కానీ సిక్యూటావిరోజాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. రిజిడిటీ ఆఫ్ ది బాడీ, టైట్ అయిపోతాడు మనిషి అంతా. బాడీ అంతా ఏదో ఒక ఇనప కొర్రె, వుడెన్
కర్రలా అయిపోతుంది అనమాట. మనం ముట్టుకున్నా కూడా చాలా గట్టిగా మజిల్స్ అన్ని రిజిడ్ అయిపోతాయి పాపం. ఒకవేళ ఫిట్స్ తగ్గినప్పుడు కూడా ఆ ఫిట్ వచ్చడం తగ్గింది, మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నానికో రాత్రికి వస్తుంది, ఈ మధ్యలో కూడా అస్తమానం అదురులు వస్తూ ఉంటాయి, షాక్స్ తగులుతూ ఉంటాయి, వైలెంట్ షాక్స్. అప్పుడప్పుడు బ్రెయిన్ క్రై ఉంటుంది, ఎపిసోడ్లో ఉన్నంత ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. సో సిక్యుటా విరోజాలో కూడా సప్రెస్డ్ ఎరప్షన్స్ వల్ల ఇలా రావచ్చు. సప్రెస్డ్ ఎరప్షన్స్ వల్ల ఇటువంటి కండిషన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది సిక్యుటా విరోజాలో. మనం చెప్పుకున్నాం, మన క్యూప్రమెట్ లో కూడా ఉంటుంది. ఇమీడియట్ గా సప్రెస్ అయితే మనం ఆల్మోస్ట్ క్యూప్రమెట్ ని స్పెసిఫిక్ గా కూడా అనుకున్నాం. ఆ సప్రెస్ అయిపోయి బ్రెయిన్ కండిషన్ డెవలప్ అయిపోతుంది. ఈ సిక్యుటాలో ఇంకొకటి ఏంటంటే, ఇది ఫిట్స్ తగ్గే ఈవేళ ఏదో మంది వేసాం, లేకపోతే హోమియోపతి కాకుండా ఇంగ్లీష్ మంది వేస్తున్నారు అనుకుందాం, వేశాక కొంచెం బాగానే ఉంది, ఆ మధ్యలో వాడికి విపరీతమైనటువంటి క్రేవింగ్ ఉంటూ ఉంటుంది. సిక్యుటా వాడు ఏం తింటాడో వాడికే తెలియదు, గోళీలు నవ్వులుతూ ఉంటారు, లేదా బెలూన్ నవ్వులుతూ ఉంటారు, గోళీ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. మనకి రూబ్రిక్ క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్ అని ఇస్తారు బుక్స్ లో. ఆ ఇండైజెస్టబుల్ డైజెస్టబుల్ అని వాడికి తెలియదు పాపం. బుడగలు నవ్వులుతూ ఉంటారు, లేదా పేపర్ నవ్వులుతూ ఉంటారు, లేదా పెన్ నోట్లో పెట్టుకుని క్యాప్ తిప్పేస్తూ ఉంటాడు. మామూలు అప్పుడు నేను చెప్పేది ఫిట్స్ రానప్పుడు. ఆ బిట్వీన్ దాంట్లో కూడా వాడికి మీరు గుర్తుపడితే, మీరు మామూలుగా చూస్తే వాడిని అప్పుడు ఫిట్ ఉండదు. ఉదాహరణకు మీరు వెళ్ళారు చూడాలి, లేదా పేషెంట్ మన దగ్గర తీసుకొచ్చారు పాపం, తీసుకొచ్చినప్పుడు వాడు బాగానే ఉన్నాడు, నిన్నంతా ఫిట్స్ అండి బాబు మందు ఏదో వేసాం అన్నారు, అప్పుడు ఎలా ఉన్నాడంటే బాగానే ఉన్నాడు. మొన్న నా దగ్గరకు ఒక ఫిట్ కేసు తీసుకొచ్చారు, నేను చెప్తున్నాను అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏం ఫిట్స్ లేవు, మొన్న ఏదో వేరే డాక్టర్ దగ్గర వాడుతున్నారు, అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదో ఏంటో మరి తీసుకొచ్చారు. ఫస్ట్ నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే నేను ఇలా వీలైనంత వరకు అటువంటి కేసులు వాళ్ళ దగ్గరే వాడండి అని చెప్పేస్తాను. సరే పేషెంట్ అబ్బెబ్బే కాదండి రెస్పాన్స్ లేదండి, మాకు బాధ కలుగుతుంది, మధ్యలో ఏదైనా వస్తే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు నేను చెప్పాను. సరే కానీ తీసుకురండి అన్న. తీసుకొస్తే ఇతను ముందు రోజు ఫిట్స్తో బాధపడ్డాడు, 2, 3 వచ్చే అటాక్స్ పాపం. ఆ రోజు ఇంతే, ఎంత పొలైట్గా ఉన్నాడంటే తీవ్రమైన పొలైట్గా ఉన్నాడు, కొంచెం కాదు ఇంతే, ఇలాగ 2 చేతులు దింపలేదు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు సిమ్టమ్స్ చెప్తున్నారు. ఒక 40 నిమిషాలు ఆ గంట సేపు అతను ఇలా చేతులు కట్టుకునే ఉన్నాడు. చాలా లిమిటెడ్గా మాట్లాడాడు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. చాలా మంచి కేసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బిట్వీన్ ద ఫేజెస్ కూడా మీరు పేషెంట్ని గమనించగలగాలి. సో ఇందాక చెప్పుకున్న సిక్యుటా విరోజాలో ఆ ఇండైజెస్టబుల్ థింగ్స్ అంటే తినేవని కాదు, నా ఎక్స్పీరియన్స్లో తినకూడనివి అక్కర్లేనివి అవి కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. చెప్పాను కదా, పేపర్లో బుడగలో పెన్లో గోళీలు అవన్నీ పెట్టుకుంటాడు చిన్నపిల్లలు అయితే. సో అలాంటి క్రేవింగ్ ఉంటుంది, అంటే వాడికి తెలియదు పాపం. మన క్రేవింగ్ అనడం కన్నా కూడా వాడికి ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, బ్రెయిన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది వాడిని నార్మల్సీలో ఉంచదు. సో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు పాపం. సో అటువంటి కండిషన్స్లో మీకు సిక్యుటా విరోజా దివ్యమైనటువంటి మందుగా పనిచేస్తుంది. సో మీరు కనుక కరెక్ట్గా అడ్మినిస్టర్ చేసి వాళ్ళని సేవ్ చేయగలిగితే సిక్యుటా విరోజా విల్ పుల్ ద థింగ్స్ అవుట్. అటువంటి కండిషన్స్ నుంచి వాడు బయటికి లాగి పారేస్తుంది అనమాట. కానీ చెప్పాను కదా, అది ఇనీషియల్గా వేయాలి. క్రానిక్గా కొన్ని సంవత్సరాల పాటు అయిపోతే అంత మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్లోగానే మనకి స్టార్ట్ అవుతుంది, మనకి కనీసం ఒక 2-3 ఏళ్ళు ట్రీట్మెంట్ పడుతుంది క్రానిక్ అయిపోతే బాగా. కానీ వ్యవధి తక్కువ ఉండి ఈ మధ్య కనుక స్టార్ట్ అయ్యి ఇనీషియల్గానే మన దగ్గర కనుక తీసుకొస్తే
డెఫినెట్గా సిక్కిటా విరోజాతో మనం చాలా వరకు నయం చేయగలం ఇటువంటి కేసెస్. నెక్స్ట్ వీటిల్లోనే మనకు ఉన్నటువంటి 2 ముఖ్యమైన ఔషధాలు, మన హయోసామస్ ఫాస్ఫరస్ కూడా విడిగా చెప్పుకోకపోయినా అందులో చెప్పేసుకున్నాం. సో మనకున్న ఇంపార్టెంట్ అయినటువంటి 2 ఇంపార్టెంట్ మందులు బ్యాసిలినము, ట్యూబర్క్యులినము. సో ఎటువంటి కండిషన్స్లో నాట్రమ్ సల్ఫ్యూరికం. సో బ్యాసిలినంలో ఏంటంటే ఎటువంటి కండిషన్ అయినా బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్ డిశ్చార్జెస్ పెరిగిపోతాయి. అది మొన్న కూడా చెప్పుకున్నట్టున్నాం మనం అది. సో మనకి ఐసీయూలో ఈటీ అంటారు, ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటారు. ఇలా నోరిలా తెరిచి గొట్టం డైరెక్ట్గా ట్రేకియాలోకి వేస్తారు. మరి మీరు ఎంతవరకు ఐసీయూలో పనిచేశారో నాకు తెలీదు. సో అదొక భయంకరమైనటువంటి వాతావరణం. అది చూస్తూ ఉంటే కొంచెం చెప్పిన కదా సబ్ క్లాస్ అన్నోడికైతే వాడికి చెమటలు పడుతూ ఉంటాయి. అందులోకి ప్రతి గంటకోసారో 2 గంటలకోసారో లేదా బాగా అన్కాన్షియస్ అయిపోయిన వాళ్ళల్లో పాపం ఇలాగా అస్తమానం అందులోకి ఒక ట్యూబ్ వేసి ఆ డిశ్చార్జెస్ని క్లియర్ చేస్తూ ఉంటారు. సో మనకి రౌండ్స్కి వచ్చినప్పుడు సిస్టర్ మీరు చేశారా రౌండ్స్, అది క్లియర్ చేశారా అంటే చేసామంటారు. ఒక మిషన్లా ఉంటుంది. ఆ మిషన్ ఆ ట్యూబ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గొట్టం అందులో పెడితే మన సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ డిశ్చార్జెస్ అన్నీ అది బయటికి లాగేస్తూ ఉంటుంది. ఎవరికైనా అనుభవం ఉందో లేదో మరి. శ్రీకర్ చేసినట్టున్నాడు కదా. ఎవరైనా చూసారండి అది? చేశానన్నా. సెక్రిషన్స్ చేసావా? గుర్తుందా నీకు? ఏ టిపికల్ కండిషన్ ఆఫ్ బ్యాసిలినం. ఎందుకంటే ద మోర్ ద కంజెషన్, యాక్చువల్గా బ్రెయిన్లో లీజన్ ఉంటుంది, సెరిబ్రోవాస్కులర్ కండిషన్స్ ఇబ్బంది పడతాయి. కానీ మీరు చూస్తే వాడికి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ బాగా ఆల్టర్ అయిపోతుంది సారీ. అందుకని ద మోర్ కంజెషన్ ద మోర్ ద సెక్రిషన్స్. మనం పెట్టుకున్నప్పుడు రీసెంట్ డెవలప్మెంట్, ద మోర్ ద కంజెషన్ ద మోర్ ఎక్సైట్మెంట్ బెలడోనా, the more the congestion the less the excitement opium, the more the congestion the more the secretion bacilinum. ఇలాంటి బ్రెయిన్ కండిషన్స్ లో ఆ సెక్రిషన్స్ ఎక్కువైపోవటం అనేటువంటి కండిషన్ని కనుక మీరు కరెక్ట్గా పట్టుకోగలిగితే బ్యాసిలినం మినిమం 10 ml వేయాలి. 1 ml సరిపోదు. బ్యాసిలినం 10 ml లేదా 50 ml వేయగలిగితే వాళ్ళని ఆ రెమెడీ బయటికి లాగేస్తుంది. అసలు చూసుకోక్కర్లేదు. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను ఆ బ్యాసిలినం కేసెస్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దెమ్ అగైన్. సో అదే కేసు, బ్యాసిలినం అద్భుతంగా పనిచేస్తుంది, కానీ మీరు ఈ సిమ్టమ్ పట్టుకోగలగాలి. అదే ట్యూబర్క్యులినం అనుకోండి, ట్యూబర్క్యులినంలో ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ ఇలాంటి సివియర్ హెడేక్తో వస్తారు వాళ్ళు. హెడేక్ అంటే ఇందాక చెప్పాను కదా, బరస్టింగ్, ఆ టైప్ హెడేక్. అంటే తలకాయ బద్దలైపోతుందేమో అనే అంత హెడేక్. ట్యూబర్క్యులినం హెడేక్ ఈవెన్ బెలడోనా, స్ట్రమోనియం హెడేక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. పేషెంట్ అసలు భరించలేడు ఆ తలపోటుని, అంత తీవ్రం, అంత ఉద్రేకం. సో ఇందాక వెరాట్రమ్ విరిడిలో చెప్పుకున్నట్టే వీడికి కూడా, ట్యూబర్క్యులినం వాడికి కూడా ఆ హెడేక్ మొదలైనప్పటి నుంచి కళ్ళు మసకొచ్చేస్తాయి, సరిగ్గా కనబడవు. ఆ వెరాట్రమ్ విరిడిలో కూడా ఉంటుంది, ట్యూబర్క్యులినంలో కూడా. అయితే ఇంటెన్సిటీ మాత్రం ట్యూబర్క్యులినం చాలా ఎక్కువ ఉంటుంది. స్క్వేర్ అని చెప్పచ్చు, వెరాట్రమ్ విరిడికి స్క్వేర్ ట్యూబర్క్యులినం. బెలడోనా, వెరాట్రమ్ విరిడు, స్ట్రామోనియము ఇవన్నీ ఫస్ట్ బాక్స్లో ఉంటే ట్యూబర్క్యులినం సెకండ్ బాక్స్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ట్యూబర్క్యులినంలో దీంతో పాటు కొన్ని హాలుసినేషన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాగే టెంపరేచర్, ఇందాక మీరు చూస్తే వెరాట్రమ్ విరిడిలో టెంపరేచర్ ఉండదు మీకు అసలు, ఉన్న ఏ 99 అలా ఉంటుంది. బెలడోనాలో ఏ 101, 100. ట్యూబర్క్యులినం 103, 104 ఉంటుంది టెంపరేచర్, తగ్గదు.
హై గ్రేడ్ పైరెక్సియా ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ హెడేక్ దెర్ ఈస్ హై గ్రేడ్ పైరెక్సియా. ఇదే గుర్తు మీకు ట్యూబర్కులం. స్టార్ట్ అయ్యింది అంటే హై టెంపరేచరు, హై హెడేక్, కళ్ళు మసకొచ్చేస్తాయి. అలాగే ఇందుకే హాల్యూసినేషన్స్ చెప్తున్నాను. హాల్యూసినేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నైట్ అయ్యింది అనుకోండి ట్యూబర్కులంలో, అంటే పగలు మొదలైంది తలపోటు, తీసుకెళ్లి ఐసీయూలో పడేశారు. మరుసటి రోజు పొద్దున్న మీరు వెళ్ళారు, డాక్టర్ గారు నిన్న రాత్రంతా రకరకాలైనటువంటి కలలండి బాబు, ఏదో చుట్టూ రాక్షసులు వచ్చినట్టు, వాళ్ళందరూ నించుని మనం ఎప్పుడు వెళ్దాం, ఇంకా భోంచేద్దామా మనం అంతా కలిసి అన్నట్టు, ఇలాంటి తీవ్రమైనటువంటి కలలు. దాంతో చాలా టెన్షన్ వచ్చేసింది. ఓపియంలో కూడా ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పలేరు యూజువల్గా. ట్యూబర్కులంలో ఖచ్చితంగా మీకు చెప్తారు. హాల్యూసినేషన్స్ వస్తాయి నైట్ టైము, సివియర్ హెడేక్ విత్ పైరెక్సియా, చూడక్కర్లేదు ఇంక అది. ట్యూబర్కులం కేసు వచ్చిందంటే మినిమం 10 mm అని చెప్పారు బుజ్జిగారు. అటువంటి కండిషన్ ట్యూబర్కులర్ మెనింజైటిస్ కనుక మీకు తగిలితే బుజ్జిగారు చెప్పింది ఏంటంటే హై గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది నాన్న. సో మీరు కింద మందు వేస్తే పని చేయదు, కానీ వేసేటప్పుడు చాలా ధైర్యం కావాలి, డాక్టర్ కూడా గుండె ధైర్యం కావాలి. సిమ్టమ్స్ కూడా మారిపోతాయండి. మీరు పొద్దున్న బాగా తలపోటు, జ్వరం ఇది అని చెప్తాడు, మధ్యాహ్నానికి అయ్యేసరికి జ్వరం తగ్గిపోయింది అంటాడు, ఇది ఇంగ్లీష్ మందు ఏం వాడకుండానే. మళ్ళీ సాయంత్రం జ్వరం వచ్చింది అంటాడు, కాసేపు లేచి కూర్చుంటాడు, కాసేపు అసలు బెడ్ మీద నుంచి లేవడం. చాలా ర్యాపిడ్గా చేంజిబిలిటీ కూడా ఉంటుంది ట్యూబర్కులంలో. సో మనం అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ట్యూబర్కులంలో హై గ్రేడ్ ఇన్ఫ్లమేషను, సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి, నైట్ అయ్యేసరికి వాడికి హాలిసినేషన్స్ వచ్చేస్తుంటాయి రకరకాల. ఇది చెప్పాను కదా, ఇదంతా రాక్షసులంతా వచ్చి కూర్చున్నట్టు, పక్కన వీడు వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు, ఎప్పుడు వెళ్దాం ఇంకా అని అడిగినట్టు, అలాంటి హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి ట్యూబర్కులంలో. మినిమం 10 mm వేయాలి ట్యూబర్కులంలో, లేకపోతే పనిచేయదు. అలాగే ట్యూబర్కులం పిక్చర్ మిగతా వాటి కన్నా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే అన్ని భయంకరంగా ఉంటాయి ఇందులో, ఎందుకంటే ట్యూబర్కులంలో ఫీవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది ప్రాబ్లం. మిగతా అన్ని మందుల కన్నా కూడా ట్యూబర్కులంలో హై టెంపరేచర్స్ రన్ అవుతుంటాయి. సో మామూలుగానే బ్రెయిన్ కండిషన్స్ చాలా భయానకంగా ఉంటాయి. వాడికి ఓ పక్క నుంచి తలపోటు ఉంటుంటాడు, కాళ్ళు చెయ్యి పని చేయదు, అటు లాగుతోంది ఇటు లాగుతోంది అంటాడు, కుడి చెయ్యి అంతా లాగుతోంది, లేకపోతే ఎడం చెయ్యి లాగుతోంది అంటాడు, ఎడం కాళ్ళు లాగుతోంది అంటాడు, కళ్ళు మసకొచ్చేస్తున్నాయి అంటాడు, ఫిట్స్ లా వస్తున్నాయి అంటారు అటెండెంట్స్, నేను రాత్రి కూడా ఫిట్ అటాక్ లా వచ్చిందండి అంటారు. ఈ పిక్చరే భయంకరంగా ఉంటుంది. వాడిని ఎప్పుడు ఎలా తీసుకెళ్ళిపోదాం హాస్పిటల్, ఇంటి దగ్గర ఉంచడానికే వాళ్ళు సాహసించరు. అందుకే కేసులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఎప్పుడో కేసులు, ఎందుకంటే అప్పట్లో ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి వచ్చి కొంత ఆలోచించేవారు. ఇప్పుడు ఇంకా క్షణం అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో మనకి కూడా పిక్చర్ క్లియర్ కట్గా రాదు దీనివల్ల. కానీ వచ్చినంతలో నేను చెప్పినటువంటి గైడ్ లైన్స్, మీకు ఈ 2-3 సెషన్స్ నుంచి చెప్పిన గైడ్ లైన్స్ మీరు శ్రద్ధగా కనుక గమనించగలిగితే మీరు వాడిని హాస్పిటల్కి వెళ్లకుండా కూడా ఆఫ్ చేసేయచ్చు, ఖచ్చితం. కానీ దీని మీద మీరు కొంత కృషి చేయాలి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. ఏదో ఆయన చెప్పాడులే బాగా భారతం చెప్పినట్టు అని చెప్పి ఇంకా ఇది సెషన్తో అయిపోయింది, అమ్మయ్య దరిద్రం ఈ రోజు ఈ క్లాస్ అయిపోయిందిరా బాబు, మళ్ళీ శనివారం దాకా ఇంకా రావక్కర్లేదు అన్నట్టు కాకుండా, దాన్ని మాత్రం మనం పవిత్రమైనటువంటి భావంతో కాస్త మననం చేసుకుంటే ఈ క్లాస్ని డెఫినెట్గా మీరు ఆ అక్యూట్ కండిషన్స్ని మీరు ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలరు, సందేహమే లేదు. సో ట్యూబర్కులం నాట్రమ్ సల్ఫ్లో ఎలా ఉంటుందండి? నాట్రమ్ సల్ఫ్లో యూజువల్గా అందరికి తెలిసిందే, ఇది హెడ్ ఇంజురీ తర్వాత మనకి మొదలవుతాయి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా. సో హెడ్ ఇంజరీ తర్వాత వచ్చేటువంటి చాలా కంప్లైంట్స్, ముఖ్యంగా నా దగ్గరకు ఒక కేసు వచ్చేది, మెంటల్ సిమ్టమ్స్ కూడా మారిపోతాయి. ఈయన చాలా పయస్ పర్సన్. సో ఆయన ఓ రోజు ఏదో వెళ్తూ ఉంటే నైట్ టైము ఉద్యోగం అయిపోయిన తర్వాత కారు గుద్దేసింది, గుద్దేస్తే ఈయన కింద పడిపోయాడు.
రైట్ సైడ్కు పడిపోయి తలకి దెబ్బ తగిలేసింది. దెబ్బ తగిలితే కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఓ 30 రోజులు అతన్ని హాస్పిటల్లో పెట్టేశారు. ఆ తర్వాత ఏవో ట్రీట్మెంట్లు చేశారు, మొత్తం మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన దగ్గర నుంచి అతను ఎడం చెయ్యి ఎడం కాలు పనిచేయదు సరిగ్గా, అలాగే నడక కూడా సరిగ్గా రాదు. అలాగే దాంతోపాటు ఇతనికి అనుమానం జబ్బు పుట్టుకుంది. అంటే నేను లేని టైంలో మా ఆవిడ ఎవరితోనో ఉందేమో, నా పిల్లలంతా నా ఆస్తిని దొబ్బేస్తారేమో, ఉన్నదేం లేదు పెద్ద తక్కువే, కానీ ఆ ఉన్నంతలో సో ఎవరు వచ్చినా సరే వాడి మీద అనుమానం, ఎవరిని నమ్మలేని స్థితి, ఈవెన్ భార్యను కూడా నమ్మలేరు పాపం. అటువంటి కండిషన్లో వాళ్ళ అల్లుడు గారు మన దగ్గరికి తీసుకొచ్చారు ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రిందట. సో ఆ కేసు మనం నాట్రమ్ సల్ఫ్ 1mతో స్టార్ట్ చేసాం, తర్వాత 10m కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ మెంటల్ సిమ్టమ్స్, ఆ వాకింగ్ మాత్రం మారింది. మెంటల్ సిమ్టమ్స్ చాలా వరకు రికవర్ అయిపోయాడు. అతనే చెప్తున్నాడు, ఇది వరకు ఎటువండి బాబు, అసలు సరిగ్గా ఎవరిని నమ్మబుద్ధి వేసేది కదా, ఇప్పుడు బాగానే ఉంటుందని అతనే చెప్పాడు. అలాగే చెయ్యి కూడా చాలా వరకు వచ్చింది, కానీ వాకింగ్లో ఆ కాలు ఇంకా పూర్తి ఏడవడం పోలేదు, ఇంకా ఈడుస్తున్నారు. సో అదొకటి ఇంపార్టెంట్ థింగ్. అది కూడా బహుశా రావాలి, లేకపోతే ఇంక 50m వేయాలి. అలా ఉంటుంది నాట్రమ్స్. యూజువల్గా హెడ్ ఇంజరీ తర్వాత స్టార్ట్ అవుతాయి, యూజువల్గా క్రానిక్ కంప్లైంట్స్ ఉంటాయి, ఈవెన్ మెంటల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అలా ఈ ఎక్యూట్ గ్రేడ్ ఇన్ఫ్లమేషన్లో ఈ మధ్య ఒక కేసులో సార్ ఈ మైండ్ సార్, నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ అనుమానము అనేది ఇది సిమ్టము హెడ్ ఇంజురీ తర్వాత క్రానిక్ గా డెవలప్ అయిందా, ఫస్ట్ నుంచే ఉన్నదా సార్? లేదు, ఫస్ట్ నుంచి లేదు, చాలా మంచి పర్సనే అతను, కొంచెం కోపిష్టి, కానీ అనుమానం ఏం లేదు అతనికి పాపం. అంటే ఇంజురీ తర్వాతనే అనుమానం అనేది వచ్చిందా సార్? మైండ్ సిమ్టమ్ కూడా వచ్చింది. ఓకే సార్. అలాగే ఈ మధ్య ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అంటే హెడ్ ఇంజురీ లేకపోయినా కూడా డాక్టర్ అనంతాచార్య గారు కొన్ని కేసెస్లో నాట్రమ్ సల్ఫ్ వేశారట, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు ఆయన. అంటే నాకు అది ఎక్స్పీరియన్స్ లేదు. హెడ్ ఇంజురీ కాకపోయినా అలాంటి పెరాలిటిక్ కండిషన్స్, సివిఎస్, ఎపోప్లెక్సిస్, అటువంటి కండిషన్స్లో కూడా ఈ నాట్రమ్ సల్ఫ్ పనిచేస్తోందని ఆయన ఒకానొక సందర్భంలో నాతో చెప్పడం జరిగింది. సో అది కూడా మీరు మన మెటీరియా మెడికాలో పెట్టుకుంటే మంచిది, ట్రై చేసి చూడొచ్చు. బట్ నాకైతే ఆ హెడ్ ఇంజరీ కాకుండా వేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. బట్ మిగతా వాళ్ళు చెప్పారు కాబట్టి లెట్ us ట్రై ఇన్ దట్ యాంగిల్ ఆల్సో. ఇవి మనకి యూజువల్గా ఎక్కువగా మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ ఈ నర్వస్ కండిషన్స్లో. వీలైనంత విపులంగా నేను చెప్పాను, మరి మీరు కనుక జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు 90% కేసెస్ మీరు డీల్ చేయగలరు. కమింగ్ బ్యాక్ టు అవర్ కేస్ విచ్ హ్యాస్ బీన్ పోస్టెడ్ ఇన్ ద గ్రూప్. ఈ కేసులో నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏ ఫేజ్లో మన దగ్గరకు వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే జూలై మంత్ ఎండింగ్లో ఈవిడికి హెర్పిస్ వచ్చింది, మనం రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత ఆవిడ అయిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు మనకి. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మళ్ళీ వాళ్ళ డాక్టర్ మనల్ని కన్సల్ట్ చేశారు. సో అప్పటికి పొజిషన్ ఏంటంటే ఆ ఫిట్స్ వచ్చేయడం, అన్కాన్షియస్ అయిపోవటం, మనలో లేకపోవటం, అవన్నీ ఎలోపతిలో కొంత రికవర్ వచ్చింది. ఫిట్స్ తగ్గిపోయి లెవిపిల్ ఏదో ఇస్తున్నారు, అది వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గరకు వచ్చేసరికి కండిషను ఆవిడ చాలా వరకు సెమీ కాన్షియస్లో ఉంటుంది. మనం మాట్లాడిస్తే మాట్లాడుతోంది, కానీ తను ఎక్కడున్నానో తనకు తెలియటం లేదు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఎవరో తెలియట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఆన్సర్స్ బట్ నాట్ ఇంటెలిజెంట్లీ. అంటే మాట్లాడుతున్నారు కానీ ఆ మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడు. అలా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మర్చిపోయిన సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, ఒక్కొక్కసారి మనం అడిగిన దాన్ని తప్ప మిగతా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆటిజం కేసులో నేను అగారికస్ వేసాను అలాగా.
ఆ కేసులో ఏంటంటే మీరు మాట్లాడించినప్పుడు అతను మాట్లాడు, కానీ అతనిలో అతను మాట్లాడుకుంటాడు, రైమ్స్ పలుకుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, నెంబర్లు అనుకుంటూ ఉంటాడు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు, కానీ మీకు మాత్రం సమాధానం చెప్పడం. అగారికస్లో అలా ఉంటుంది. అగారికస్ ఒక్కదే రెమెడీ అలాంటి కేసెస్లో. అంటే మనతో కమ్యూనికేట్ చేయడు తప్ప వాడిలో వాడు బాగానే మాట్లాడుకుంటాడు. సో అటువంటి కండిషన్స్లో మనకి సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, అది అగారిక అంటే అది ఈ బ్రెయిన్ కండిషన్స్ కాదు, బట్ అగారికస్లో అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో మీరందరూ అనుకోవచ్చు జరిగింది ఏంటి అంటే, ఈవిడ ఆ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర పెట్టింది, వీడియో కాల్. ఏమండి సెమీ కాన్షియస్గా ఉన్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు మాట్లాడట్లేదని. ఆవిడ నా పేషెంటే కదా, అమ్మ ఎలా ఉన్నారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా దుఃఖం వేస్తోంది మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూసి అన్నాను నేను. ఆవిడ ఏ సమాధానం చెప్పలేదు. అమ్మ చెప్పమ్మా డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు చెప్పు అంటే ఆవిడ ఈ ఇలా రైట్ సైడ్ ఉన్న కెమెరా ఆవిడ అటు తిరిగిపోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి అసలు ఆన్సర్ చెప్పడానికి రెఫ్యూజ్ చేసింది. రెఫ్యూజెస్ టు ఆన్సర్ మనకి రూబ్రిక్ ఉంది, అందులో కూడా మనకి సల్ఫరు ఫాస్ఫరస్ ఉన్నాయి. సో నేను ఆ పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే మనతో అన్ని సంవత్సరాలు అనుభవం ఉండి, అంటే ఆవిడకి చాలా నమ్మకం నేనంటే, అబ్బాయి శ్రీకాంత్ గారి దగ్గరికి వస్తే ఏ కేసు అయినా తగ్గిపోతుందండి, ఏ కంప్లైంట్తో వెళ్ళినా ఆయన దగ్గర చాలా మంచి రికవరీ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఆవిడ. సో చాలా మంచి అభిమానం. అలాంటప్పుడు ఇలాంటి కండిషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, డాక్టర్ గారు బాగాలేదండి, మీరు ఏదైనా మంచి మందు ఇవ్వండి, తొందరగా తగ్గేలా చేయండి, ఇబ్బందిగా ఉందండి అని అనాలి యాక్చువల్గా. సో సెమీ కాన్షియస్లో ఉన్న ఆవిడ కొంత తెలుస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ మంచి మందు ఇవ్వండి అనైనా అనగాలి, నాకు బాగాలేదనైనా చెప్పాలి. కానీ వీడియో పెడితే అడు తిరిగిపోయింది ఆవిడ. అప్పుడు నేను ఆ సిమ్టమ్ని చాలా ప్రామాణికంగా తీసుకున్నాను. సో ఆ సిమ్టము ప్లస్ అసలు మొత్తం కండిషను, అంటే ఇది మొన్న కూడా చెప్పాను క్యూప్రమెట్లో, ఇది సరిగ్గా డెవలప్ కానీ స్కిన్ కండిషన్ కాదు, హెర్పిస్ కాదు, బాగా డెవలప్ అయిందే సప్రెస్డ్ హెర్పిస్. సో బ్రెయిన్ కండిషన్స్ డ్యూ టు పూర్లీ డెవలప్డ్ ఎగ్జాంథిమేటా కాదు, ఇది సప్రెస్డ్ స్కిన్ ఎరప్షన్స్. సో ఈ సప్రెషన్ వల్ల ఏమైందంటే, అసలు ఇంతకు ముందు ఆవిడ నేచర్లో లేనటువంటి ఒక కొత్త జబ్బు, ఒక న్యూరోటిక్ కండిషన్ డెవలప్ అయింది. యూజువల్గా ఇలా డెవలప్ అయినప్పుడు వాట్ విల్ వి థింక్, వాట్ విల్ వి సే? మనం చూడండి, వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఒక సైడ్ ఎఫెక్ట్, వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం కదా, దానికి ఏం చెప్తాం మనం? వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయిందండి, వ్యాక్సినేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ మయాజం ఆన్ ద కాన్స్టిట్యూషన్ అంటావా? ఏమండి అంటావా అనవా? ఇంకెవరు మాట్లాడట్లేదు. సో మన ఐడియా ఏంటంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కండిషను ఒక కంప్లీట్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ద కాన్స్టిట్యూషన్గా డెవలప్ అయింది. మనం అందరం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం హోమియోపతిలో. సో కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్, కింగ్ ఆఫ్ యాంటీసిఫిలిటిక్స్, కింగ్ ఆఫ్ యాంటీసైకోటిక్స్ అని చదువుకున్నావు లేదా? చదువుకోలేదు. ఎస్ సార్ చదువుకున్నాం సార్. సో మీరు అర్థం చేసుకుంటే,
ఈ కండిషను ఒక కొత్త న్యూరోటిక్ కంప్లైంట్ని కాన్స్టిట్యూషన్ మీద ఎన్గ్రాఫ్ట్ చేసింది, అంతకుముందు లేని కంప్లైంట్ని, డ్యూ టు సప్రెషన్ ఆఫ్ స్కిన్ ఎరప్షన్స్ ప్లస్ రిఫ్యూజెస్ యువర్ క్వశ్చన్ టు ఆన్సర్. ఈ రెండు తీసుకున్నాను. నేను సల్ఫర్ 10 వేశాను ఫస్ట్ డోసు. వేసిన తర్వాత ఆ సెమీ కాన్షియస్ కండిషన్ అంతా కూడా కొంతవరకు తగ్గింది. లేచి కూర్చుంటుంది ఆవిడ, కానీ ఆ కేసులో ఇచ్చినట్టుగా ఒక్కతే కూర్చుని ఆడవడం, బ్యాలెన్స్ లేకపోవటం, ఒక్కొక్కసారి బట్ట కట్టుకోవడం అనే సెన్స్ లేకపోవటం, మెమరీ పోవటం, ఎవరిని గుర్తుపట్టలేకపోవడం, వాళ్ళు ఎవరో తెలుసు చాలాసేపటికి రికలెక్ట్ చేసుకోవటం, లేదా వాళ్ళ పేరు చెప్పలేకపోవటం, లేదా దుబాయ్లో ఉంటే అది హైదరాబాద్లో ఉంటే దుబాయ్లో ఉన్నానని చెప్పటం, లేదా రాజమండ్రిలో ఉన్నానని చెప్పటం, ఒక కరెక్ట్ ఇండిస్టింక్టివ్ బ్రెయిన్ కండిషన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇండిస్టింక్టివ్ బ్రెయిన్ కండిషన్. సో అప్పుడు నేను ఏం ఆలోచించానంటే, మనకి కావలసిన రెమెడీ ఏదైతే ఉందో, ఇక్కడ వరకు సల్ఫర్ హెల్ప్ చేసింది. ఈ కావలసిన ఈ బ్రెయిన్ యాక్టివిటీ అంతా కూడా ఏదైతే డిటీరియేట్ అయిపోయిందో దాన్ని యాక్టివేట్ చేసేదిగా ఉండాలి. అలాంటి రెమెడీ మనకి మెటీరియా మెడికాలో ఏముంది అని చెప్పి నేను ఒక్కొక్కటి తిరగేయడం మొదలెట్టాను. సో ఓపియమ్స్, హయోసామస్, జింకమెట్స్, హెల్లి, కానీ అవన్నీ కండిషన్లో లేదు ఆవిడ. సల్ఫర్తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ ఈ బ్రెయిన్ కండిషన్స్ ముఖ్యంగా సెరిబ్రమ్, సెరిబెల్లం, పాన్స్, మెడులా ఆబ్లాంగేటా ఏ కండిషను కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కావట్లేదు. విజను సమంగా ఉండట్లేదు, హియరింగు సమంగా ఉండట్లేదు, స్మెల్ సరి, స్పర్శ సరిగ్గా ఉండట్లేదు, మాట రావట్లేదు సరిగ్గా, ఒకవేళ వచ్చినా గుర్తుపట్టలేకపోతున్నారు. సో నేను ఆలోచించింది ఏంటంటే, నాకు ఐడియా వచ్చింది, ఇది ఏదో మందు ఉంది, అదేదో మనకు తెలియదు, కానీ అది బ్రెయిన్ యాక్టివిటీని అంతటిని కూడా డిటేరేట్ చేసేసి, అలాంటి మందు ఏముంది, సో ఆ బ్రెయిన్ యాక్టివిటీని తిరిగి ఫంక్షన్ చేయించగలిగే కెపాసిటీ ఉన్న మందులు ఏముంది అని ఆలోచించి ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటే, ఆ మిగతా రెమెడీస్లో ఈ ఫుల్ పిక్చర్, అంటే ఏదైతే వన్ సైడ్ ప్యారలైజ్ అయింది, ఇంకా సెమీ కాన్షియస్గా ఉంది, అలాంటి స్టేట్ నుంచి ఆవిడ కొంత బయటకు వచ్చారు. చీర కట్టి మిగతా వాళ్ళు కడుతున్నారు, కానీ ఆ ఇంబ్యాలెన్స్ నడుస్తుంటే ఓ పక్కకి తోసేస్తుంది, ఓ పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్నామని చెప్తున్నారు. అస్సలు ఎన్విరాన్మెంట్ పట్ల రెస్పాన్స్ ఉంది కానీ రియాక్షన్ లేదు. సో చుట్టూ ఎవరో ఉన్నారు, ప్రపంచం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగని తెలుస్తోంది, కానీ దానికి ఒక సవ్యమైన పద్ధతి లేదు. వీళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు, కూతురు ఎవరో తెలియదు, అల్లుడు ఎవరో తెలియదు. ఒక్కొక్కసారి పేరు చెప్తారు, మణి అని చెప్తారు, మణి ఎవరు అంటే చెప్పలేరు. నేను నీ కూతుర్ని అని చెప్పుకోవాలి, ఆహా అంటారు ఆవిడ. అది కండిషన్. సో అప్పుడు నేను ఇవన్నీ చదవటం కొంచెం కూర్చుని టైం పట్టింది, బట్ ఇవన్నీ చూసి నేను అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే బ్రెయిన్ కాంపోనెంట్ నుంచి వచ్చినటువంటి ఒక డ్రగ్ కాబట్టి, అఫ్ కోర్స్ మొత్తం బ్రెయిన్ నుంచి వచ్చిన డ్రగ్ కాదు, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూస్ ఆన్ సెరిబ్రమ్, సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ పాన్స్. సో వీటన్నిటి మీద ఒక ఎఫెక్ట్ ఉండేటువంటి రెమెడీ మనకి మెటీరియా మెడికాలో చూస్తే, మీకు ఆ ఫోటో పెడతాను మన గ్రూప్లో. సో ఆ మెటీరియా మెడికా చదివితే అందులో చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఈవిడ చెప్పినవి. ముఖ్యంగా ఒక్కతే కూర్చుని ఏడవడం, ఒక్కొక్కసారి బట్టలు కూడా, మీరు అఫ్ కోర్స్ చాలా మంది హయోసామస్ పెట్టారు, వెరీ గుడ్ రెమెడీ, కానీ హయోసామస్ లో అంత ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ కనిపించలేదు.
హైసామస్లో కనిపించలేదు. ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నారు. పేషెంట్ నడుస్తుంటే ఒకవైపు తూలిపోతున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు, ఒక రాంగ్ దాంట్లోకి వెళ్తున్నారు. ఆ వీడియో చూడండి. అలాగే పెర్సెప్షన్ లో కూడా ఇందాక చెప్పినట్టు ఏదో ఆన్సర్స్ నో అన్నట్టుగా అసలు ఆన్సరింగ్, ఆ థింకింగ్ రేషనల్ కెపాసిటీయే పోయింది. పేరు చెప్తే వాళ్ళ బంధం తెలియదు, బంధం చెప్తే పేరు తెలియదు. సో అలా నేను ఆలోచించి ఆ మెటీరియా మెడికా కూడా చదువుకుని మైండ్లో పిట్యూటరీ గ్లాండ్ 1M ఇవ్వడం జరిగింది వే బ్యాక్ ఇన్ అక్టోబర్ నవంబర్లో. మీరు ఆ వీడియో చూసారు. ఇప్పుడు ఆవిడ ఎంత ఇంప్రూవ్ అయ్యారో. షీ వాజ్ బ్యాక్. ఆవిడ శుభ్రంగా తన పనులు తను చేసుకుంటోంది. ఆవిడ ఒక్కరే ఉంటారు పాపం, పిల్లలు వేరే చోట, ఆడపిల్లలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, పర్లేదు నేను మేనేజ్ చేసుకోగలను, నేను రాజమండ్రిలో ఉండిపోతానని చెప్తున్నారు పాపం. లేదమ్మా బాబు, వీళ్ళకే భయంగా ఉంది. సో కొంచెం వంట చేయటం, టీ పెట్టుకోవటం, స్టవ్ వెలిగించడం అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు కూడా డాటర్ చెప్తుంది అంటే సమ్ టైమ్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ముఖ్యంగా నైట్ టైంలో మాత్రం ఆ ప్లేస్ కొరిలేషన్ రాలేదండి అని చెప్తున్నారు. నేను ఎక్కడున్నాను, అబుదాబిలో ఉన్నానా, రాజమండ్రిలో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా అంటే, రాజమండ్రిలో ఎవరు ఉంటారు, అబుదాబిలో వాళ్ళ అబ్బాయి ఉంటారు, హైదరాబాద్లో వాళ్ళ అమ్మాయి ఉంటారు. సో ఒక్కొక్కసారి ఆ కన్ఫ్యూజన్ మాత్రం ఇంకా కొంచెం లింగర్ అవుతోందని చెప్పారు. చూద్దామండి అని చెప్పి జింకో బైలోబా 1X ఇచ్చాను. ఈ 1 month చూసి అవసరమైతే ఇంకొక డోస్ పిట్యూటరీ గ్లాండ్ 1M వేద్దాం. సో ఇది మనం గ్రూప్లో పెట్టుకున్నటువంటి కేస్ తాలూకు ఫుల్ డిస్కషన్. సో హోప్ యూ హ్యాడ్ ఎంజాయ్డ్ ద కేస్. అలాగే ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి, సో దట్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. సార్ మోర్ ఎగ్జైట్మెంట్, అది మోర్ కంజెషన్ మోర్ ఎగ్జైట్మెంట్, ఇంకొకటి మోర్ కంజెషన్ లెస్ ఎగ్జైట్మెంట్ ఓపీఎమా సార్? ఓపీఎం అండి. అంటే అసలు ఇంకా కంజెషన్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మనతో వాడి సంబంధం పోతుంది కంప్లీట్ గా. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏం లేవండి? సరే, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ నైస్ సెషన్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్